హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాను గైస్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వర్క్ వచ్చేసరికి మనకి తెలుగులోనే అయితే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లోనే. సో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. పర్ మంత్ అప్ టు 20K ఆర్ అబోవ్ కూడా శాలరీ అయితే ఉండే అవకాశం ఉంది. సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మినిమం గ్రాడ్యుయేషన్ కానీ 12th పాస్ అయిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ వచ్చేసరికి మీరు మేనేజ్ చేయగలిగి ఉండాలన్నమాట. సో కంపెనీ వచ్చేసరికి మనకి లోకల్ యాప్, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. సో ఇందులో వచ్చేసరికి మన దగ్గరలో విలేజ్లో కానీ ఏదైనా టౌన్లో కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మనకి న్యూస్ అప్డేట్ అయితే ఈ యాప్లో వస్తూ ఉంటాయి. సో ఈ యాప్కి సంబంధించి ప్రజెంట్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి అయితే జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. సో వీళ్ళకి సంబంధించిన క్లయింట్స్, కస్టమర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో మనం ఫోన్ ద్వారా కానీ లేదంటే చాట్ ద్వారా కానీ కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకున్న ఇష్యూస్ని అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి జాబ్ రోల్. అండ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే సో ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మన ఛానల్ వచ్చేసరికి సో లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా సో కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎలాంటి ఫీజు అనేది కూడా ఉండదు, ఫ్రీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ మనకి గవర్నమెంట్ జాబ్స్కే రేర్గా అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ప్రైవేట్ జాబ్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు గైస్. సో మనం ఫ్రీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ హైరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్రీగానే జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకుండా సో ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎలా అప్లై చేయాలనే డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం ఇప్పుడు. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో లోకల్ యాప్ నుంచి మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ తెలుగు, సో ఈ రోల్కి అయితే ప్రజెంట్ ఓపెనింగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి గైస్. సో కస్టమర్ సపోర్ట్ రోల్ కింద అయితే మీరు రిమోట్గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిమోట్ అంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని. సో హైర్ చేసుకుంటున్న కంపెనీ వచ్చేసరికి మనకి బెంగళూరు లొకేషన్లో అయితే ఉంది. వన్స్ మనం సెలెక్ట్ అయిన తర్వాత సో రిమోట్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీకు వచ్చేసరికి తెలుగు వచ్చి ఉంటే సరిపోతుంది. ఎనీ గ్రాడ్యుయేట్ కానీ 12th పాస్ అయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. పర్టికులర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి జాబ్ డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు కాబట్టి సో మీకు తెలుగు వచ్చిండి మినిమం 12th పాస్ కానీ సో లేదంటే గ్రాడ్యుయేషన్, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో తెలుగులో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్తో అయితే సో కస్టమర్స్కి ఉన్న క్వరీస్కి అయితే మీరు రెస్పాండ్ అయ్యి ఆ ఇష్యూస్ని అయితే ట్రబుల్ షూట్ చేసి సో ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో జాబ్ రోల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో కస్టమర్స్తో ఎంగేజ్ అవుతూ సో వాళ్ళకున్న సో ఇష్యూస్ని అయితే పాజిటివ్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకుంటూ సో మీరైతే ఆ ఇష్యూస్ని తెలుగులో అయితే సో మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి తెలుగు వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్లో వచ్చేసరికి సో మీకు బోత్ రిటర్న్ కానీ వర్బల్ కమ్యూనికేషన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ మీరు మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. తెలుగు అయితే మాత్రం మనకి ఫ్లూయెన్సీ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. సో ఏపీటీఎస్ వాళ్ళకి మంచి అవకాశం. సో ఫీమేల్స్ కానీ మేల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు వచ్చేసరికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. ప్రీవియస్ ఏదైనా ఆర్గనైజేషన్లో మీకు సో బీపీఓ రోల్ కింద, కస్టమర్ సపోర్ట్ రోల్ కింద మీరు వర్క్ చేస్తుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఫ్రెషర్స్ కూడా సో ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి. అండ్ బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు సో ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, పెయిడ్ టైమ్ ఆఫ్ ఉంటుంది, అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్, సో పర్ఫార్మెన్స్ బోనస్, ఇవన్నీ కూడా పర్క్స్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత యాజ్ అన్ ఎంప్లాయీగా సో మీకు ఈ బెనిఫిట్స్ అనేవి కూడా వర్తిస్తాయి అనమాట వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ మీకంటూ వచ్చేసరికి ఓన్ డివైస్ అయితే ఉండాలని మనకి మెన్షన్ చేశారనమాట ఇక్కడ. సో BYOD అని బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ రిక్వైర్డ్. సో మీకు వచ్చేసరికి ఓన్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ సో మొబైల్ డివైస్ అనేది ఇవైతే మీకు ఓన్ డివైసెస్ అయితే ఉండాలన్నమాట వర్క్ చేయడానికి. సో వాళ్ళైతే ఎలాంటి సో డివైజెస్ అనేవి ప్రొవైడ్ చేయరు వర్క్ చేయడానికి. సో మీ దగ్గర డివైస్ అనేది ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఎలా అప్లై చేయాలని చెక్ చేద్దాం. సో డిస్క్రిప్షన్లో వచ్చేసరికి మీకు డైరెక్ట్ అప్లై లింక్, సో నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సేమ్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో టాప్లో కూడా మనకి సో ఓవర్వ్యూ అనే దాంట్లో జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అప్లికేషన్ అనే దాంట్లో సో అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో లేదంటే డౌన్లో కూడా మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో లేదంటే టాప్లో అప్లికేషన్ క్లిక్ చేయగానే సో అప్లికేషన్ ఫామ్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆటో
ఫిల్ అప్లికేషన్. సో, మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా అప్లికేషన్‌లో సో, కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో, లేదు మాన్యువల్‌గా ఫిల్ చేయాలనుకున్నా కూడా సో, మీరు మాన్యువల్‌గా ఫిల్ చేయొచ్చు. సో, నా రికమెండేషన్ ఏంటంటే రెజ్యూమ్ అనేది అప్‌లోడ్ చేయండి. అప్పుడు కొన్ని డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయి. అవి కరెక్టా కాదా అని మీరు జస్ట్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుందనమాట. రెజ్యూమ్ వచ్చేసరికి ఈ యొక్క ఫార్మాట్స్‌లో ఉండాలని మనకి ఇక్కడ ఇచ్చారు. సో, పీడీఎఫ్ కానీ, డాక్ కానీ, డాక్స్ ఇలాగా కొన్ని ఫార్మాట్స్‌లో అయితే ఉండాలని ఇచ్చారు. సో, పీడీఎఫ్ కానీ, డాక్ ఫార్మాట్‌లో కానీ మీ రెజ్యూమ్ అనేది ఉండేలా చూసుకోండి. ఇక్కడ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతాయి. సో, జస్ట్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని వాలిడేట్ చేసుకోండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. ఇవి ఆప్షనల్ ఇచ్చారు. కానీ మీరైతే ఎంటర్ చేయండి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే సో, అది కూడా అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ చేయండి. అండ్ రెజ్యూమ్ వచ్చేసరికి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంది కదా! ఇక్కడ మీరు మొబైల్ నుంచి అయితే అప్‌లోడ్ చేయొచ్చనమాట. సో, ఒకవేళ మీరు ల్యాప్‌టాప్ నుంచి అప్‌లోడ్ చేస్తున్నట్లయితే సో, మీ యొక్క ల్యాప్‌టాప్ నుంచి ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. లేదంటే మొబైల్ నుంచి అయితే సో, మీ యొక్క మొబైల్ నుంచి సో, ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అయితే ఉంటుంది కదా! సో, అందులోంచి మీ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయండి. సో, డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీ అప్లికేషన్ అనేది సో, ఈ లోకల్ యాప్‌కి అయితే సబ్మిట్ అయిపోతుంది. సో, వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే సో, వాళ్ళు కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ హైరింగ్ ప్రాసెస్‌కి అయితే నెక్స్ట్ స్టెప్స్‌కి అయితే ప్రొసీడ్ అవుతారు. సో, వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో, మీ ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు గైస్. సో, ఇది అనమాట టుడే జాబ్